డొనాల్డ్ ట్రంప్ $995 ఉండే ఫీజుని $1,00,000 పర్ ఇయర్ చేసింది అనమాట H1B వీసా కోసం. సో ఈ H1B వీసా అంటే ఏంటి అంటే యూఎస్ లో జాబ్ ఎంట్రీ పాస్ లాంటిది అనమాట. ఇదివరకు ఫీజు $995 ఉండే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 85,000 ఉండేది. ఇప్పుడు 85 lakhs అయింది. ఈ డెసిషన్ వల్ల మెయిన్లీ ఐటీ కంపెనీస్ చాలా సఫర్ అవుతాయి. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, మైంట్రీ, ఈ కంపెనీస్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని యూఎస్ పైన హెవీలీ ఆధారపడి ఉన్నాయి అనమాట. సో ఈ ఇష్యూ వల్ల కంపెనీస్ కి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఫ్రెష్ హైరింగ్ అనేది తగ్గొచ్చు అండ్ ఇండియన్ ఇంజనీర్స్ కి ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి. ఫ్యామిలీస్ ఎవరైతే యూఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొంచెం కష్టం అవుతుంది. ఐటీ కంపెనీస్ అనేవి చాలా సఫర్ అవుతాయి. ఎస్పెషలీ సెజిలిటీ అనేది 100% యూఎస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బిర్లా సాఫ్ట్ 86%, ఎంఫోసిస్ 82%, ఇన్ఫోసిస్ 60%, టీసీఎస్ 51%. సో ఈ కంపెనీస్ అన్నిటికీ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి కదా, ఫారిన్ వాళ్ళని హైర్ చేసుకుంటే కాస్ట్ అనేది పెరుగుతుందని. సో షార్ట్ టర్మ్ లో ఐటీ స్టాక్స్ అనేవి చాలా సఫర్ అవుతాయి అండ్ లాంగ్ టర్మ్ లో పాలసీ డిస్కషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ అనేది డిసైడ్ చేస్తారు అనమాట ఏమవుతుంది అనేది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వీసా, ఇట్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఆల్సో గ్లోబల్ ఇన్నోవేషన్ అనమాట. ఇది రేపటి నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఐటీ సెక్టర్ పైన. స్టాక్ మార్కెట్స్ కూడా చాలా మొమెంటం చూడొచ్చు రేపు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ని. డైలీ స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.